2 అధ్యాయం 8-9 జ్ఞాపకం చేసుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలా ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ అనేది ఏ విధంగా మనకు అనుగ్రహించబడింది? ఎందుకంటే మనం రక్షించబడ్డావాడు, దానికి కారణం ఏమిటి? దేవుని వరం. అంటే మనం మంచి పనులు చేసిన వల్ల రక్షణ వచ్చిందండి? కాదు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపానికి జీతం చెల్లించడం అంటూ జరగదండి. పాపానికి జీతం ఖచ్చితంగాను అక్కడ రక్తమే చెల్లించాలండి. అంటే పాపానికి జీతం కింద ఏమున్నది? ఖచ్చితంగా మరణం. ఆ మరణానికి ఖచ్చితంగా వెల చెల్లించే వారమే ఉండాలి. మంచి పనుల వల్ల మనకి పాపంలో విడుదల రాదండి. పాపానికి జీతం ఖచ్చితంగా మరణమే. అందుకే ఇక్కడ మనం రక్షించబడ్డామంటే ఇక్కడ మన ఉచిత కృప వల్లనే రక్షించబడ్డాం, కానీ మన క్రియల వల్ల కాదండి. మన క్రియల వల్ల ఏ విధంగా కూడా మనం రక్షించబడటానికి అవకాశం అనేది లేదు. అందుకే అది దేవుని ఒక వరం అండి. అంటే దేవుని ఒక కృప. ఆయన కృప కలిగి ఉన్న దేవుడు కాబట్టి మనం రక్షించబడి ఉన్నాము. అందుకే మనం ఎందుకు రక్షించబడ్డాము? అందుకని ఇక్కడ మనం ఎందుకు రక్షించబడ్డాము? మనం దేవుడు సిద్ధపరిచిన కొన్ని విషయాల్లో మనం ఆయన స్వరూపం ధరించుకుని మన ద్వారా దేవుని క్రియలు లోకంలో జరగటానికి మనం రక్షించబడ్డామండి. ఎందుకంటే మనం ముందుగా మనం చేసిన మంచి క్రియల వల్ల రక్షించబడలేదు. కానీ ఇంకో ఉద్దేశం ఏమిటంటేనే, రక్షించబడిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన మంచి పనులు మన ద్వారా జరిగించటానికి మనం రక్షించబడ్డాం. ఎందుకంటే కొన్ని క్రియలు దేవుడు మనకు సిద్ధపరిచిన క్రియలు ఉన్నాయి చూడండి, ఆ క్రియలు మన ద్వారా జరిగించటానికే మనం రక్షించబడ్డాం. అందుకే మనం రక్షించబడిన తర్వాత దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ఆయన పనులు మనలో జరిగించటానికి మనం సిద్ధ మనసు కలిగిన వారునే ఉండాలండి. అందుకని ఏదో మనం మంచి పనులు చేసిన మనం రక్షించబడ్డాం అనే అపోహ మనకి ఉండకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప వల్లనే మనం రక్షించబడ్డాం. ఆయన మన కోసం రక్తం కార్చడం వల్లనే రక్షించబడ్డాం, కానీ ఏదో మనం దాన ధర్మాలు చేసినందువల్ల లేదా మనం మంచి పనులు చేసినందువల్లనో రక్షించబడ్డాం అన్నది మాత్రం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మన నీతి క్రియలు ఎలాగుంటాయి? మురికి గుడ్డల వల్లే ఉంటాయండి. ఎందుకంటే మనం చేసిన క్రియలకు ఫలితం అనేది ప్రాణం కోరుతుంది. అది పాపం వల్ల వచ్చే జీతము ఖచ్చితంగా మరణమే. అక్కడ మనం మరణిస్తేనే మన పాపానికి వెల చెల్లించిన వారు అవుతాం, మనం అక్కడ విడుదల పొందుకుంటామండి. అందు గురించి మనం ఉచిత కృప, దేవుడు మనకి ఇచ్చిన ఉచిత కృపలోనే మనం రక్షించబడి ఉన్నామని అది కూడా స్పష్టంగా ఉన్నదండి. మన కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ క్రియలు మనలో జరిగించటం కోసమే మనము దేవుడు రక్షించబడి ఉన్నాం. ఎందుకంటే వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఆయన చేసిన పని ఏమిటి? పరిశుద్ధులుగా మనల్ని ఆయన చేశారండి. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉన్నాం? మనం అపరిశుద్ధులు, అంటే పాపాత్ములు, పాపంతో నిలిచి ఉన్నాం కాబట్టి మనం ఎందుకు పనికిరాని వరకే ఉన్నామండి. కానీ దేవుడు దయ తెలుసు మనల్ని ఆయన రక్తంతో కడిగి మన నూతన సృష్టి కింద
ఆయనే మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నూతన జీవాన్ని పొందుకుని ఉన్నామండి. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఇదే అధ్యాయంలో 4 నుంచి చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏ స్థితిలో బతికించబట్టాం మనం? అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. అందుచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని ప్రణాళిక ఇదేనండి. ఇదే విషయం రాత్రి కూడా జ్ఞాపం చేసుకున్నాము. ఎందుకు రక్షించబడ్డాం మనం? పాపంలో నశించిపోయే స్థితిలో ఉన్న వారిని మనం ఎందుకు రక్షించారండి? దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో జీవిస్తూ, దేవుని వెలుగుని లోకంలో కనబరుస్తూ, దేవుని చిత్తాన్ని ఇక్కడ లోకంలో మనం పరిపూర్ణ నెరవేరుస్తూ, దేవుడు మన కోసం సిద్ధపరిచిన పరలోకం అంటే ఆయన ముందుగానే దేవుడు సిద్ధపరిచిన పరలోకంలో మనల్ని కూడా ఆయనతో కూడాను ఆ జీవింపజేయటానికి ఆయన నిర్ణయించుకున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ వారం అండి? అక్కడ వారమా లేదా ఇక్కడ వారమా? ఆయన ప్రతినిధులుగా మనం ఈ లోకంలోను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపరచగలిగిన వారమునే, ఆయన కోసం ఎదురు చూస్తున్న వారమునే ఉండాలండి. అలా ఉండటం కోసమే మనం రక్షించబడి ఉన్నాము. అప్పటి వరకు కూడా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి అనేది కూడాను ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11 నుంచి చదువు. 2:11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఒక నిమిషం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంటే ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కోసం కృప రాలేదండి, అందరికీ దేవుడు అవకాశం ఇచ్చారు. మరి అందరికీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అందులో ఎంతమంది సద్వినియోగం చేసుకుంటే వారికే ఈ కృప ఖచ్చితంగా దొరుకుతుందండి. దేవుడు ఎవరికి భేదం పెట్టలేదండి, అందరికీ దేవుడు అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చారు, ఆయనే హెచ్చరించారు, ఆయనే మళ్ళీ నడిపించారు. మరి ఇక్కడ రక్షణ అంటే ఆయనలో నిలిచే విధంగాను, ఆ కృపలో నిలిచి ఉండే విధంగాను మనం ఆయన సన్నిధానంలో నిలిచి ఆయన నడిపించడం కోసం మనం కూడా ఏం చేయాలండి? మనం విశ్వాసంతో ఆయనలో నిలిచేవారునే ఉండాలి. అందుకే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. భక్తిహీనత అన్న మాటకి అర్థం ఏమిటి అమ్మా? అందుకని భక్తిహీనత అన్న మాటకి అర్థం ఏమిటండి? అమ్మా, భక్తి లేకపోవడం. అంతకంతగా భక్తి తగ్గిపోతుంది అనుకోండి. అంటే నిన్న భక్తి ఇవాళ లేదు, ఇవాళ ఉన్న భక్తి రేపు ఉండటం లేదు. అలాగా మన భక్తిలో పెరగవచ్చిన మనము భక్తిలో తగ్గిపోతూ ఉండటానే భక్తిహీనత అంటే. అందుకే రక్తహీనత వచ్చింది అనుకోండి, కొద్ది రోజులు పోయేటప్పటికి అది ఖచ్చితంగా మనలో కనపడిపోతుందండి, అంటే ముఖం పాలిపోతుంది. అలాగే ఉండిపోతే కడకది ఏమేస్తుంది? ప్రాణానికి అపాయాన్ని తీసుకొస్తుందండి. భక్తిహీనత కూడా అంతే. ఎందుకంటే మనం రక్షించబడిన ఉన్న భక్తి క్రమంగా మనం తగ్గిపోతూ ఆయనలో నిలవటానికి మనం
ఆయన నిలవలేకపోవడానికి కారణమైనటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి ఏమున్నాయి ఈ లోకంలోను? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. అంటే దురాశలు అంటే ఏమిటి? దేవుని ద్వారా పొందుకోవచ్చిన వాటిని లోకం ద్వారా పొందుకోవటం కోసం మనం దేవుని సన్నిధానాన్ని కూడా పక్కన పెట్టేసేటువంటి భక్తిహీనత అనే దాన్ని మనం విడిచిపెట్టేసి దేవుణ్ణి అనుసరించటానికి ముందు మనం నిర్ణయించుకున్న వారమునే ఉండాలండి. ఇది మనం చేయవలసిన పని. మనం ఈ పని చేసామనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడుంటాం? మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. అంటే శుభప్రదం అంటే ఏమిటి? ఖచ్చితంగా మనకు మేలు కలిగేసేటువంటి ఒక నిరీక్షణ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఇంక విషయం చూడండి, ఎప్పుడు మన భక్తిలో ముందు ఉండాలంటే ఏం చేయాలి మనం? దేవుళ్ళు ఇంకా ఎదుగుతా ఉన్నారు. ఇంక దేవుళ్ళు ఎదగటం అంటే ఏమిటి? దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుంటూ. వాక్యంలో జ్ఞానం వచ్చిందా? వాక్యం జ్ఞానం చేయాలా? మనం అందరికన్నా ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవును. అదే విశ్రాంతి దినంలో ముందు ఆయన దగ్గరకు వస్తున్నామా? అందరికన్నా ముందుగా వచ్చే విధంగా మనం ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మన స్థానం ఎక్కడ ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు ఎలాగ వచ్చినాయి అంటే, మందిరంలో మనం ఒక స్థానాన్ని నిర్ణయం చేసుకుంటామండి. ఆ చోటు మనదే, అక్కడ ఎవరు కూర్చోవడానికి లేదండి. ముందు వచ్చిన అక్కడ కూర్చుంటాం, వెనకాల వచ్చిన అక్కడ కూర్చుంటాం. అది క్రమం కాదండి. ముందు వచ్చిన వారు ముందు కూర్చోవాలి, వెనకాల వచ్చిన వారు వెనకాల కూర్చోవాలి. అది క్రమం. అంటే ముందు వచ్చిన వారు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు బలిపీఠం దగ్గర ఉండాలి. అదే విధంగా వెనకాల వచ్చిన వారు ఎక్కడ ఉండాలి? ఎక్కడ చివరు ఉండాలి. అది ఆ రకం క్రమం అండి. ఎందుకంటే మనం ఎప్పుడు చివరి బెంచ్ మీద కూర్చునే వారుగా ఉండాలా, లేకపోతే మొదటి బెంచ్ మీద కూర్చునే వారుగా ఉండాలా? మొదటి బెంచ్ మీద కూర్చున్న వారం అయితే దేవుని దృష్టిలో పడటానికి అవకాశం ఉంటుందండి. అది భక్తులు ఎదగటం. ఎప్పుడు నేను ముందు ఉండాలి, అన్నిట్లో ముందు ఉండాలి, ఏ విషయంలో సరే ముందు ఉండాలి, పాటల్లోనే ముందు ఉండాలి, ప్రార్థనలోనా అందరికన్నా ముందు ఉండాలి, వాక్యం చదువుకుంటూ వయసులోనా మనం ముందు ఉండాలి. అది భక్తులు పెరగటం అండి. కానీ మన భక్తులు తరగటం అంటే ఏమిటి? ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అన్నిటిని పక్కన పెట్టేసి అయ్యగారు చెప్తాను చూద్దాం చేద్దాం అన్న రీతిగా మనం నిర్లక్ష్యం చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇవాళ ఉన్న భక్తి రేపు ఉండదు, ఇంకా రేపు ఉన్న భక్తి ఎల్లుండి ఉండదు. అందుకని మనం దిగజారిపోయాం అనుకోండి, మన ఇక్కడికి ఎక్కడ ఏ బెంచీలో ఉండవలసి వస్తుందండి? చివరి బెంచ్. అందుకే స్కూల్లో ఆ బెంచీలో ఉన్నవారిని ఏమంటాం మనం? చివరి బెంచీలో ఉన్నవారిని అంటే ఎందుకు పనికిరాని వారే అక్కడ ఉంటారండి. అలా మనం ఉండకూడదు. సమస్త భక్తిహీనతలో కూడా మనం ఏం చేయాలి? దాన్ని విసర్జించేయాలి. అంటే బయటపడేయాలి దాన్ని మనం కూడా ఉంచుకోకూడదండి. భక్తిహీనత అనేది చాలా ప్రమాదం. మన శరీరానికి రక్తహీనత ఎంత ప్రమాదమో, భక్తిహీనత ఆత్మీయ జీవితానికి అంత ప్రమాదం అండి. దాంట్లోనే ఉండిపోయామనుకోండి, మనకు తెలియకుండానే ఆత్మీయ మరణానికి అది కారణమైపోతుందండి. మనం ముందుండటానికి ప్రయాసపడాలి. ఏదైతే పరుగు పందెం వెళ్ళే వారు చూడండి, అక్కడ వెనకాల ఉన్న ముందు చూడరు. ముందు దాని గురిని చూసి అందరికన్నా ముందు వెళ్ళటానికి ప్రయాసపడతారండి. అలా ఎప్పుడైతే మనం అలా విసర్జించి అలా ముందుకు వెళ్తామో ప్రయాసపడతామో, శుభప్రదమైన నిరీక్షణ మనకి ఫలితం ఉంటుందండి. అలా ఆలోచించిన వారికి ఎటువంటి ఫలితం ఉంటుంది? శుభప్రదమైనది ఏది మనకి? మేలైంది మనకు దొరుకుతుంది. మేలైంది ఎక్కడున్నది? ఆ ప్రభుతో పాటు మనం ఆయన ఉన్న చోటున మనం అక్కడ ఒక ఆసనంలో కూర్చున్న వారమునే అక్కడ నివాసయోగ్యం, అక్కడ నివసించే వారి కింద మనం దేవుడు మనల్ని నడిపించడానికి దేవుడే మనకి సమస్తం కూడా సమకూర్చి పెట్టేవారి కింద ఉంటారు. శుభప్రదమైన నిరీక్షణ అంటే పరలోకం అండి. అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనలో ఏం ఉండకూడదు? ఈ శరీరానికి సంబంధించిన ఆస్తుల కొలిది మన భక్తిని మనం తగ్గించేసుకునే వారి కింద, భక్తిహీనతలో నిలిచి ఉండే వారి కింద మిగిలిపోయామనుకోండి, ఆత్మీయంగా మనం బలహీనం అయిపోతే సాతాను ఏదో సమయంలో మనల్ని గేలం వేస్తాడు, పట్టుకుపోతాడు. ఆ మాట పాత నిబంధనలో ఉన్నది. ఎందుకంటే గేలాలు వేస్తాడు. ఇప్పుడు ఎవరు దొరుకుతారా అని గేలం వేస్తాడు. అక్కడ మరి బలహీనంగా ఉన్నామనుకోండి,
ఎందుకంటే ఆశలు మనకు ఉంటాయి కదా, ఈ లోకాశలు మనకు ఉంటాయి కాబట్టి తేలిగ్గా దాన్ని పడిపోతాం. కనుక ఎక్కడ తెలిసిపోతాం మనం? ఎందుకంటే గేలాను పడిన సేవ బతుకుతుందా మళ్ళీ? అలా సాతాను వలలో పడ్డామంటే దేవుడు కరుణిస్తేనే కానీ మళ్ళీ మళ్ళీ నిలవటం అనేది అసాధ్యం అండి. ఎన్నిట్లో జయించుకుంటూ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో మనం అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? నీతితోను భక్తితోను స్వస్థ బుద్ధితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. మరి రక్షణ పొందుకున్న తర్వాత సత్క్రియలలో మనం ఎదుగుతున్న వారమే ఉండాలండి. రక్షణ పొందుకున్న తర్వాత అంతకు ముందు చేసిన క్రియలు మనకి లెక్కలోకి రావండి. ఎందుకంటే అవి నన్ను పాపంలో ఉన్నా కాబట్టి మన నీతి క్రియలు అన్నీ కూడాను అన్ని మురుగుటలు అయిపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబట్టం ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు అండి. ఈ సత్క్రియల్లో మనం దినదినము కూడా ఎదుగుతున్న వారునే ఉండాలి. ఎందుకంటే మనం రక్షించబడ్డాం కాబట్టి మంచి క్రియలు చేయాలి. ఇప్పుడు అంటే దేవుడు చెప్పిన క్రియలు, దేవుడు మనకు ఉద్దేశించిన క్రియలు, ఆ పనులలో ఎలా ఉండాలి మనం? ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన క్రియలు ఎలా ఉండాలండి? ఆ మాట మీరు చదవాలంటే చూడండి. సామెతలు 22, 27, 29 చూడమ్మా. సామెతలు 22, 29. తన పనిలో నిపుణత గలవారిని చూసితివా అల్పులైన వారి ఎదుట కాదు వారు రాజుల ఎదుటనే నిలుచురు. ఎందుకంటే తమకిచ్చిన పనిలోను అక్కడ నిపుణత అంటే ఏమిటి? వాక్యం చదువుతున్నావా? అది ఫుల్ స్టాప్లు కామాలో ఉంటే చూడండి, వాళ్ళు చూసుకుంటూ చదవడం, అర్థానికి తప్పు రాకుండా జాగ్రత్త పడుతూ చక్కగా చదువుకునే వారమునే ఉండాలి. ప్రార్థన అంటారా, మన ప్రభు నేర్పించిన ప్రార్థన మనం చక్కగా జరిగిస్తున్న వారమునే ఉండాలి. అదే విధంగాను ప్రతిదీ కూడాను దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనం నిపుణత అంటే లోపం లేకుండా మనం ప్రభు చెప్పిన విధంగా చేసుకుంటూ అటువంటి నిపుణత కలిగి ఉన్నాం అనుకోండి, రాజులకు రాజు ప్రభులు ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గర మనం నిలిచిండే యోగ్యత మనకి అప్పుడు దొరుకుతుందండి. అల్పులైన వారి ఎదుట కాదు వారి రాజుల ఎదుట. అందుకని అల్పులు అంటే ఏమిటి? ఈ లోకంలో కాదని నిలిచేది దేవుని యొద్ద నిలుస్తాం. హల్లెలూయా. ఆ స్థానం మనకి రావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలి? మనం రక్షణ పొందుకున్నామంటే దేవుడు చెప్పిన క్రియలు చేయకపోతే అక్కడ మన యోగ్యులం కాదండి. ఆయన ఎందుకు రక్షించారో ఆ ఉద్దేశం మనలో నెరవేరకపోతే అది సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? దుఃఖం. అది ఎప్పుడు మర్చిపోకూడదండి. నేను చాలా మంది అనుకునేది ఏమిటంటే రక్షణ అంటేనే ఏదో మంచి క్రియలు చేశాం కాబట్టి రక్షించబడ్డాం అనుకుంటున్నారు. ఆ క్రియలు కాదండి. దేవుడు ఉచిత కృపతో రక్షించాడు. రక్షించబడిన తర్వాత తను చెప్పిన క్రియలు మన ద్వారా జరిగించాలని అది ఆ చేయటం వల్ల దేవునికి ఏం కలగాలి? ఎందుకంటే ఒక క్షణం ఆలోచించండి. సంఘం అంటే క్రీస్తు. ఆ సంఘానికి శిరస్సు పరలోకంలో ఉంది. ఇప్పుడు ఉన్నదల్లా సంఘం అనే శరీరం మాత్రం భూలోకం మీద ఉన్నది. ఈ శరీరం చేసే పని వల్ల ఆయనకి పేరు రావాలండి అక్కడ. అంటే ఈ సంఘం ఇక్కడ నిలిచి ఉన్నప్పుడు ఈ సంఘం ద్వారాను సంఘం నిలబెట్టిన చోటు మన మంచి క్రియలు అంటే దేవుడు చెప్పిన క్రియల వల్ల దేవునికి ఏం కలగాలి? మహిమ కలిగే విధంగానే ఉండటం కోసం దేవుని ప్రతినిధులుగా మనల్ని ఈ సంఘములోను మనల్ని ఆయన నిలిపి ఉంచారండి. ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలి? దేవుడు నిలిపిన చోట దేవునికి ఏం కలగాలి?
మహిమ కలిగించటానికి మనము ఆయన సిద్ధపరిచిన దాంట్లోనూ మనం నిపుణత కలిగిన వారమునే, చక్కగా పని జరిగించుకుంటున్న వారమునే మనం ఉండాలండి. అప్పుడు బలదాసుడా మంచిదా అని చెప్పి మనల్ని ఆయన మెచ్చుకునేవారుగా ఉంటారండి. మరి అలా కాకుండా మనం ఈ లోక సంబంధులుగా మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం అలా నిలిచిపోయామనుకోండి, ఎందుకంటే ఒక కాసు దాచుకున్న ఎక్కడ పెట్టుకున్నాడండి? భూమిలో పాతి పెట్టాడు. ఇప్పుడు భూమిలో బాధ పెట్టేసి దేవుడు ఎంత కఠినాత్ముడు అన్న మాట్లాడాడు చూడండి. అవునయ్యా. ఆ స్వభావం కలిగిన వారు మిగిలిపోతామని. ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకునే క్రియలు ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5:15 చూడము. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికి వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఇక్కడ సంఘం పెట్టారు. దేవుడి సంఘమే నిలిపారు ఇక్కడ. ఇది దీపస్తంభం. ఈ స్తంభం వెలుగు ఎవరికి ఇవ్వాలి? అందరికి. ఈ సంఘం నిలిపిన చోట చుట్టుపక్కల ఉన్న చూడండి, చుట్టుపక్కల అంతా కూడా దేవుని వెలుగు నింపాలి. ఇప్పుడు మనం ఆ వెలుగుని అందరి కోసం ఇక్కడ వెలుగుతూ ఉన్నవారు, అంటే దేవుని వాక్యం ద్వారా వెలుగుతున్న వారమని, ఆ సత్యంలో నిలుస్తున్న వారమని ఆ సంఘంలో మనం స్థిరపడినప్పుడు మనం చేసే సత్క్రియలు, అంటే ఇక్కడ దేవుడు చెప్పిన సత్క్రియలు ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ఎవరు చూడాలి? ఈ చుట్టుపక్కల అందరూ చూడాలండి. అప్పుడు సంఘాభివృద్ధి జరుగుతుంది. కేవలం మన లోక ఆకర్షణ వల్ల సంఘం పెరగదండి. అలా పెరిగిన సంఘం కూడా దేవుని మహిమ కలిగించదు. దేవుడు చెప్పిన విధంగానే జరిగించినప్పుడే అటువంటి సంఘమే దేవునికి ఏం కలుగుతుందండి? మహిమ కలిగించే విధంగానే మారుతుందండి. అంటే పరలోకంలో ఎవరున్నారు? ఖచ్చితంగా ఆయన ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళవలసిన వారమే. ఆయన వచ్చే వరకు ఎక్కడ ఉండాలి? మనం ఆయన సిద్ధపరిచినటువంటి సంఘంలోనే ఆయన కోసం ఎదురు చూస్తూ మరణాథ అంటారు చూడండి, త్వరగా రమ్ము మేము సిద్ధంగా ఉన్నాం అని సంఘం పిలిచే విధంగా మనం ఎదురు చూసేవారునే ఉండాలండి. అలా ఉండటం కోసమే మనల్ని లోకములోంచి ఆయన ఎన్నుకున్నారండి. ఆయన వచ్చే వరకు మన ద్వారా ఏం జరగాలండి? దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు, మంచి క్రియలు మన ద్వారా జరిగించేవారునే ఉండాలి. అది దేవుడు మన కోసం ఇక్కడ ఆయన వచ్చేవారు నియమించినటువంటి విధానం అండి. అందులో నమ్మకంగా ఉన్నామనుకోండి, మంచి ఫలితాలు పొందుకున్న వారమే ఆయన ఉన్న సింహాసనం పక్కన మనకు కూడా ఖచ్చితంగాను ఒక స్థానం అనేది ఆయన కేటాయిస్తారండి. అది ఉన్నతమైన స్థానంలోనే. అందుకే కొంతమంది 60 అంతలు ఉంటారు, 30 అంతలు ఉంటారు, 100 అంతల వారు కూడా ఉంటారండి. ఆ స్థానం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? మనం ఇక్కడ ప్రయాసపడేవారునే ఉండాలి. కానీ ఇక్కడ జాగ్రత్త ఎక్కడ ఉండాలంటే ఆ మాట గలతీయులు 2:17 చూడము. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపములుగా కనపడిన ఎడలా, ఎందుకంటే దేవుడు మరి పిలిచారు నీతిమంతులుగా మార్చడం కోసం. ఆయన రక్తం చేత కడిగారు, మనల్ని శుద్ధి చేశారు. ఆ నామములోనే మనం బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం అంటే ఏమిటి? ములిగాం. ఎక్కడ? నీరులోను ములిగి, ప్రభా ఈ రోజు నుంచి మేము నీతోనే జీవిస్తాం, మీలాగా జీవిస్తాం అని చెప్పి దేవునితో మనం నిబంధన చేసుకున్నాం. నిబంధన చేసుకుని ఉన్నప్పుడు మనలోంచి ఆయన ఏం కోరుకుంటున్నారు? మనము నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులుగా కనబడిన ఎడల. పాపులుగా ఎవరు కనపడుతున్నాం మనం? క్రీస్తునందు నీతిమంతులమని దేవునికి.
ఒక నిమిషం అమ్మ. పాపులుగా మనం ఇక్కడ పాపులుగా కనపడతాం, పరిశుద్ధులు కనపడుతున్నాం. అంటే ఇక్కడ దీపస్తంభం నిలిపారు. ఇక్కడ ఈ దీపస్తంభం వెలుగుని ఎవరు చూస్తున్నారు? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ. వాళ్ళ దృష్టిలో మనం ఎలా కనపడాలి? ఇప్పుడు పరిశుద్ధులుగా కనపడాలి, లోపంతో ఉన్నవారికి కనపడాలి. పరిశుద్ధులుగా కనపడాలి. పరిశుద్ధులుగా కనపడాలంటే దేవుని నీతి క్రియలు మనలో జరగాలి. అది లోకం చూడాలి. లోకం చూసి ఆవిడ మన దగ్గర వచ్చేటప్పటికి అమ్మో దేవుని బిడ్డలు అని ఆ నోట్లోంచి రావాలండి. కానీ ఈ రోజుల్లో మనకి మన దేవుని బిడ్డలని తెలుసుకోవాలంటే మనలో చేతులు ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ లేకపోతే వాళ్ళే మనమే వాళ్ళే మనం. మనకి వాళ్ళకి ఏం భేదం అనేది ఉండదండి. మరి ఇక్కడ మనం ఎలా కనపడతాం? ఈ లోకమేమో మన పరిశుద్ధులుగా ఉన్నారేమో పరిశీలన చేయాలి. ఎందుకు చూడండి, ఒక బాప్తిసం పొందుకున్నవాడు కనుక ఎప్పుడైనా చూడండి, ఒక మందు షాపు దగ్గరకు వచ్చినాడంటే మొత్తం లోకం అంతా ఎవరిని చూస్తుంది? మందు షాపు. చాలా మంది ఉన్నారు కదమ్మా అక్కడ. వెళ్ళడం, అక్కడ ఉండడం, దేవుని నమ్ముకున్న ఆయన ఉండడం, అది ముఖ్యం. లోకంలో పాపం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది చేస్తున్నారు. కానీ అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని నమ్ముకున్న బిడ్డ మీద, రక్షణ పొందుకున్న వారి మీదేనండి. అవును. అక్కడ వారు మనలో నీతిని వెతుకుతున్నప్పుడు మనలో పాపం కనపడితే మరి ఏ శైలో మనం ఏ బోధ పొందుకున్నాం? మనం పాపులుగా మార్చడానికి ఆయన మనల్ని బోధిస్తున్నారా, లేకపోతే పరిశుద్ధులుగా ఉండటానికి బోధిస్తున్నారా? పరిశుద్ధులుగా ఉండడానికి. ఇదే మనం జాగ్రత్త పడవలసిన విషయాలండి. మన చాలా చిన్నవి అనుకుంటాం, కానీ మన లోకంలో మన అందరిలో ఉన్నప్పుడు మన ప్రవర్తనలు, మన మాటలు, మన క్రియలు ఏ విధంగా కనపడుతున్నాయి. మనలోనూ ఏమాత్రం మార్పు కనపడలేదు అనుకోండి, వచ్చితే మనకైతే లాభం, వాళ్ళలో లేదు నా మార్పు నాలో వస్తుందని నమ్మకం ఏమిటి అన్న భావం వస్తే ఏనాడైనా సంఘంలోకి వస్తారా? అమ్మా, ఏనాడు రారు. అదే కనుక మనలో మార్పు చూసారనుకోండి, మొట్టమొదట మన ఇంట్లో వాళ్ళలోనే వస్తుందండి ఆ యొక్క భయం. అమ్మో దేవుని బిడ్డలమని అప్పుడు ఆ భయం ఎప్పుడు వస్తుంది? మన ఇంట్లో వాళ్ళనే. అందుకే మనం ఎప్పుడు కూడాను దేవుడి చేత రక్షించబడ్డామంటే పాపలో ఉన్నప్పుడు రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత దేవుని క్రియలు మనం చేయటానికి దేవుడు మనల్ని నిర్ణయించారు. దేవుని క్రియలు ఎక్కడ ఉండాలి? మనలోను, మన ద్వారా. దేవుడు ఎక్కడైతే నిలిపారో అక్కడ మన ద్వారాను ఆ క్రియలు జరగటానికి ఆయన వచ్చే వరకు కూడాను మనల్ని ఇక్కడ సిద్ధపరిచారు. మరి ఇందులో ఉన్న మనము మరి మన పనిలోనూ అక్కడ నిపుణత కనపరిచి దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఎప్పుడైతే వాడబడతామో అప్పుడు చూడండి, గోళ్ళ బతలు కొట్టి మళ్ళీ కొత్త మందిరాలు కట్టవలసి వస్తుంది. ఇందుకే మీకు అర్థమైంది కదమ్మా? ప్రతి మాట, ప్రతి ఆలోచన లోకం అంతా మనల్ని చూస్తూనే ఉంటుందండి. ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. ఉన్నవారిని ఎవరిని చూడదు. ఖచ్చితంగాను ఆ రక్తం చేత కడగబడ్డాము అని పేరు పెట్టుకున్న మనల్నే లోకం చూస్తుంది, కానీ ఉన్నవారిని ఎవరిని కూడా లోకం గుర్తించదండి. అందుకే ఇక లోకం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఆ మాటవి రోమీల్లో 8వ అధ్యాయంలో ఉంటుందండి. ఇది సృష్టి యావత్తు దేనికోసం ఎదురు చూస్తుందండి? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇక్కడ దేనికోసం కనిపెడుతుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇంకా దేవుని కుమారులు ఎవరు? మనమే. ఇక్కడ మనలో ఏమి రావాలని ఉంది? అక్కడ ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు, అంటే క్రీస్తులా మారాలి. అందుకు సృష్టి అంతా ఏం చేస్తుందండి? అందుకేనండి, ఎందుకంటే మేము మన మందిరంకి వచ్చి రక్షణ పొందుకున్నామంటే లోకం అంతా కూడా దేనికోసం చూస్తుందండి? మనలో మార్పు. ఏ విధమైన మార్పు వచ్చింది? ఎలా ఉన్నాం మనం? ఖచ్చితంగా లోకం అంతా పరిశీలన చేస్తుంది. అప్పుడు దేవుని కుమారుల్లో కనపడ్డామనుకోండి, ఖచ్చితంగా దేవునికి ఇచ్చిన గౌరవాన్ని మనకు కూడా లోకం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుందండి. అందుకే మనుషుల దయందును దేవుని దయందును మనం దినదినం వర్ధిల్లుచున్న వారునే ఉండాలి. అందుకే మనం ఎప్పుడు కూడాను జాగ్రత్త కలిగి ఉన్నవారునే ఉండాలి. ఎందుకంటే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆయన మహిమ తెచ్చే వారికి కింద మార్చబడే వారునే ఉండాలి. అందుకోసం మనం రక్షించబడ్డామని. లోకం పరిశీలన చేస్తుందండి, ఎవరిని వదిలిపెట్టదు. యేసేనే పరిశీలన చేసింది. ఇన్ని పనులు చేస్తున్నావు నువ్వు, ఖచ్చితంగా అక్కడ ఉన్న బెలియాజు వల్ల నువ్వు చేస్తున్నావు అని చెప్పి యేసేమీ నిందేయలేదండి. అందుకే మనం కూడా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? విశ్వాసాలతో బెలియాలకి పాలెక్కడది. అందుకే మనం ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు ఏమనుకోండి, ఖచ్చితంగా మనం పక్కన లోకమే మనల్ని చూసి కడకే మనల్ని నిందించేవారుగా ఉంటారండి, ఏలెట్టు చూపిస్తారండి. అందుకే వెలుగుతున్న దీపం ఎలాగ ఉండాలి? అందరికి వెలుగునివ్వటానికి సిద్ధపడే వారి కింద ఉండాలండి. అందుకే ఇంకా ముందు చదువు గలతీయులను. గలతీయులు కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమునందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. పాపము నేర్పించడానికి పరిచారకుడు అయ్యాడా, లేకపోతే పాపంలోంచి బయటికి తీయటానికి పరిచారకుడు అయ్యాడా? అట్లా అనరాదు. మాటకి అర్థం ఏమిటి? క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. ఎందుకంటే కొన్ని చేస్తున్న పనులు చూస్తుంటే వెళ్ళి మందిరానికి వెళ్తున్నారు కదా, నిజంగా వెళ్తున్నారా? వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏమి నేర్చుకుని వస్తున్నారు? ఎందుకంటే వాళ్ళే మంది అమ్మేస్తున్నారు. వాళ్ళ మందిరానికి వెళ్తా చూస్తలేదు వాళ్ళు ఎవరును. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారండి? ఇంక లోకానికి మందిరానికి తేడా ఏమున్నదండి? అందులో వెళ్ళిన వాళ్ళు అలాగే ఉన్నారు, వెళ్ళని వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ తేడా ఏమున్నది? తేడా ఉంటే వెళ్తాం. అంటే మన వల్ల ఏం కలుగుతుంది? ఏమిటి అక్కడ? అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడండి, ఇప్పుడు పాపం నేర్పించేవాడుగా ఆయన ఉన్నారా, పాపంలో విమోచించేవాడుగా ఉన్నారా? అందుకే మనలో ఏముండాలి? ఆత్మ పరిశీలన. శాతాన్ని గేలం వేస్తాడు. ఆ గేలంలో పడకుండా జాగ్రత్త కలిగి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం రక్షించబడిన రక్షణ పొందుకున్న తర్వాత అయిపోయింది అనుకోకూడదండి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా మన మీద. శాతాన్ని ఎప్పుడు గేలం వేస్తూనే ఉంటాడండి. ఎప్పుడు పడిపోతామో మనకు తెలియదు. అక్కడ జాగ్రత్త ఉండవలసిన బాధ్యత ఎవరిది? మన అక్కడే అది చేసే పని ఏంటి? ఖచ్చితంగా ఎర్రలేస్తాడు. ఆ ఎర్రలు కనుక మనం లోబడిపోయామనుకోండి, ఖచ్చితంగా ఎక్కడికి పోతాం? మనం అది ఆహారంగా మారిపోతామండి. మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనలో ఏమైనా లోపం ఉన్నదా? ప్రభు చేత మనం దాన్ని పరిష్కరించుకోవటానికి ముందు మనం జాగ్రత్త పడేవారునే. ఎందుకంటే మన మనుషులు ఖచ్చితంగా మనలో లోపాలు ఉంటాయండి. కానీ లోపాలు ఎక్కడ తీసుకురావాలి? మనం దేవుని వద్ద మనం పరిష్కరించుకునేవారు. ఆ మాట ఒకటి చదువు ముగించేసుకుందాం. ఆ మాట రోమియోలు 8:2 చూడము.
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, క్రీస్తు యేసు జీవమునిచ్చిన ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి పాప మరణాల నియమముల నుండి నన్ను విడిపించను. నన్ను విడిపించెను. ఎట్లనగా ఎట్లనగా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము దేనిని దేనిని చేయజాలకపోయిన చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆ ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ఎందుకంటే శరీరాన్ని అనుసరించి ఆత్మని అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి విధి నీతి విధి నెరవేర్చబడవలనని నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప పాప శరీర ఆకారంలో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. మరి ఈ శరీరంతోనే మనం ఉన్నాం, ఈ శరీరంతో పాపం చేసాం. ఇప్పుడు ఈ శరీరం ద్వారానే పాపానికి ఫలితం ఇవ్వాలండి, అని జీతం చెల్లించాలి. కాబట్టి మనం ఎంత మాత్రం యోగ్యులం కాదండి. ఇప్పుడు మన రూపంలోనే మన శరీరాన్ని ఆయన ధరించుకుని మనలాగా ఆయన వచ్చి ఆయన శరీరానికి శిక్షణ వేసి పాపానికి పరిహారం కింద తన ప్రాణాన్ని పెట్టి మన కొత్త జీవితం ఇవ్వటానికి ఆ రక్తాన్ని వీళ్ళ కింద చెల్లించారండి. కాబట్టి మనకి ఇప్పుడు ఏమొచ్చింది? కొత్త జీవితం అండి. ఇప్పుడు మనం ఆత్మను అనుసరించి ఆయనలో నిలవాలా, లేకపోతే శరీరాన్ని అనుసరించి ఆయనలో నిలవాలా? ఆత్మను అనుసరించామనుకోండి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అదే కానీ శరీరాన్ని అనుసరించామనుకోండి ఈ లోకాశలు నెరవేర్చుకోవటానికే మనం ప్రయాసపడతాం. లోకంలో ఉన్న ఒకటే, మందిరంలో ఉన్న ఒకటి. అంటే లోకాశలు నెరవేర్చుకోవాలనుకుంటే మందిరానికి అవసరం లేదండి. లోకంలో అయితే ఏ అడ్డంకులు ఉండవండి. ఇంకా మందిరంలోకి వచ్చింది అనుకోండి వాక్యం ఎత్తరేస్తుంది. అక్కడ మన జాగ్రత్త లేకపోతే, అది దేవుడు సిద్ధపరిచిన మార్గంలో ఉండకపోతే ఆయన ఉన్న చోటు మనం ఉండటానికి అవకాశం ఉండదు. అందుకే పనికిరాని తీగలను ఆయన కత్తిరించి అగ్నిలోను పడవేయను. ఎత్తబడే సంఘం ఎక్కడ ఉంటుంది? క్రీస్తు ఉన్న చోటుకి వెళ్ళాలండి, అదే పరలోకం అని. ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో ఉన్నారు, ఆయన ఉన్న చోటుకి తీసుకెళ్లాలంటే ఆయన శరీరంగా సంఘం ఉంది కాబట్టి ఆ సంఘం ఎత్తబడాలంటే ఆయన ఉన్న చోటుకి వెళ్ళాలంటే ఆయనలా మారితేనే ఆ సంఘం ఎత్తబడుతుంది. లేదంటే మనం ఇక్కడలాగే ఉందాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉండిపోయేవారిగా ఉంటాం. కొంతమంది ఎత్తబడే వారి కింద ఆ సంఘంలో మారి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం ఇక్కడే ఉండి ఆ 7 ఏళ్ళు శ్రమ మనం అనుభవించి మనం దేవుడు దయ తెలిస్తే ఆ శ్రమల్లోంచే మనం కూడా విడిపించబడే వారి కింద ఉంటామని. అప్పుడు కూడా రక్షించబడతాం, కానీ శ్రమలలో రక్షించబడాలి. అగ్నిలోంచి లాగినట్లుగాను మనం లాగబడతామండి. ఆ బాధలన్నీ ఎందుకు పడాలి? అందుకే దేవుడు ఇచ్చిన రక్షణ ఏం చేసుకోవాలి? మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలండి. రక్షించబడిన తర్వాత ఆయన చిత్త ప్రకారమే ముందుకు వెళ్ళాలి, కానీ మన చిత్త ప్రకారం వెళ్ళకూడదు. అందుకే భక్తిహీనత అనేది మనం కొద్దిగా కనపడిందంటే వెంటనే నివారణ చర్యలు మనం తీసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే రక్తహీనత అనేది మనలో కనపడింది అనుకోండి, ఏం చేస్తాం? మనం వెంటనే దానికి తగిన విధంగా మనం అది చేసుకుంటామండి. అలాగే భక్తిహీనత అనేది మనలో కనపడినప్పుడు వెంటనే ప్రభు ద్వారా మనం, ఎందుకంటే వైద్యుల్లోనే పరమ వైద్యుడు కాబట్టి ఆయన ద్వారా మనం దాన్ని స్వస్థ పొందుకునే వారునే స్వస్థ పొందుకున్నాం అనుకోండి, ఆరోగ్యవంతులుగా మనం ఆయన నిలవగలిగిన వారునే. అందుకే మాట ఇరిమియా 17:9 ఏమున్నది? హృదయము అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించుకున్నవారు ఎవరు? ఆ వ్యాధి ఏంటి? భక్తిహీనత అంటే పాపం. అది గ్రహించుకున్నాం అనుకోండి, వైద్యుల్లోనే పరమ వైద్యుడు కాబట్టి ఆయన ద్వారా మనం పరిష్కరించుకునేవారునే పరిష్కరించుకున్నాం అనుకోండి, దేవుడు మనకి ఇచ్చిన పనిలో మనం నమ్మకంగా పని చేసుకుంటూ ముందుకెళ్తే ఆయన వచ్చేటప్పటికి ఆయన సంతోష పెట్టేవారునే ఉంటామని. ఎందుకంటే 5 కాసులు ఇచ్చారో, 4 కాసులు ఇచ్చారో, 3 కాసులు ఇచ్చారో అయ్యా వాటిని వృద్ధి చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ధైర్యంగా ఆయన దగ్గరికి ముందుకెళ్ళేవారునే ఉంటాం. కానీ
ఒక కాసోడి కింద మనం భూమిలో కప్పిడేసిన వరకు ఉన్నాం అనుకోండి, శాపం పొందుకుంటాం. చెడ్డ దాసుడా అని చెప్పి ఈయన తీసుకెళ్ళి అందులో పడేయండి అక్కడ. అందులో అంటే అక్కడ ఉన్నది కూడా తీసేయమన్నారు. ఆ మాటకి అర్థం ఏమిటి తెలుసమ్మా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, వినడానికి ఇష్టం లేకుండా పక్కన పెట్టేసామనుకోండి, కొద్ది రోజులు పోయేటప్పటికి ఆ ఉన్న వాక్యం కూడాను మనలో తీసేసి ఇంకా వాక్య జ్ఞానం ఉండదండి, మనకి లోక జ్ఞానం మాత్రం మిగులుతుంది. వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే మనలో ఉన్న వాక్యం కూడా దేవుడు తీసివేసి లోక జ్ఞానంలో ఎదుగుతాం, కానీ దేవుని జ్ఞానంలో ఎదగమండి. నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, విత్తని దానిని కొయ్యవాడవనైన కఠినుడు కనుక నీకు భయపడి ఎప్పుడు కూడా మనం వాక్యంలో ఎదిగి దేవుని ఫలాలు చూపించేవారు అనే రుమాలను కట్టి ఉంచి ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు ఉన్న వాక్యం కూడాను తీసివేసి మనలోను దేవుడి జ్ఞానంలో కాకుండా లోక జ్ఞానంలో ఎదిగేవారు అనే ఉంటారు. లోక జ్ఞానం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకం, నరకాగ్ని. అందుకే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. దేవుడి